హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గురుకులంలో కొత్తగా జాయిన్ అయిన టీచర్స్ వేరియస్ రెస్పాన్సిబిలిటీస్, ఇన్ఛార్జెస్ అండ్ హౌస్ పేరెంట్స్ వల్ల కొంచెం టెన్షన్ అయితే పడుతున్నారు. ఒక హౌస్ పేరెంట్గా మనం సక్సెస్ఫుల్ కావాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, మనం రిస్క్లో పడకుండా ఉండాలంటే ఏమేం చేయాలనేది వీడియోలో అయితే చూసేద్దామండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ థింగ్ అండి, బయట ఇన్స్టిట్యూషన్స్కి మన గురుకులంకి తేడా ఏంటంటే, బయట ఇన్స్టిట్యూషన్లో 9 to 5 అనేది ఇన్స్ట్రక్షన్స్ అవర్ అండ్ మనకు స్టూడెంట్స్ తో రిలేషన్ ఉండే టైం అయితే 9 to 5, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనేది 9 to 5 ఉంటుంది. కానీ గురుకులంలో అలా కాదు. మన కాలేజ్ టైమింగ్స్, స్కూల్ టైమింగ్స్ 8 to 4:30 అయినా రౌండ్ ద క్లాక్ స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక టీచర్దే. ఒక ఇన్స్టిట్యూషన్లో 300 మెంబర్స్ ఉన్నారంటే ఆ స్టూడెంట్స్ యొక్క సేఫ్టీ అండ్ ఎవ్రీథింగ్ అనేది అక్కడున్న ఓవరాల్ స్టాఫ్ యొక్క రెస్పాన్సిబిలిటీ. కొంచెం హౌస్ పేరెంట్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో మనము 8 to 4:30 ఇన్స్టిట్యూషన్లో ఉంటాము. స్టూడెంట్స్ మీద మనకు అవగాహన ఉంటుంది, ఏం జరుగుతుంది ఎక్కడ అనేది. సో 4:30కి మనం వెళ్ళిపోయినామంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చే 8 వరకు స్టూడెంట్లో ఏం జరిగింది, మీ క్లాస్లో ఏం జరిగిందని తెలుసుకోవాలంటే నేను ఇప్పుడు కొన్ని చిన్న టిప్స్ చెప్తానండి. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను, మీరు యాజ్ ఏ క్లాస్ టీచర్గా 4 లీడర్స్ని అయితే పెట్టుకోండి. అంటే ఇది ఎక్కడ రూల్ లేదు, కానీ మనం వర్క్ని సింప్లిఫై చేసుకోవడానికి సేఫ్టీ పర్పస్లో దాంట్లో ఫస్ట్ వచ్చేసి క్లాస్ లీడర్, సెకండ్ వచ్చేసి డార్మెటరీ లీడర్, థర్డ్ వచ్చేసి ఫుడ్ లీడర్, ఫోర్త్ వచ్చేసి సిక్ లీడర్ ఆర్ హెల్త్ లీడర్. సో ఈ లీడర్స్ని పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు మనం నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాక ఫస్ట్ ఈ 4 మెంబర్స్ని పిలిచి మాట్లాడినాం అనుకోండి, క్లాస్ రూమ్లో ఏమేమి జరిగింది మన యాబ్సెన్స్లో తెలిసిపోతుంది. డార్మెటరీలో ఏమేమి జరిగింది డార్మెటరీ లీడర్ నుంచి తెలిసిపోతుంది. అంటే డిసిప్లిన్ తను డార్మెటరీ లీడర్ ఎవరైతే ఉన్నారో. థర్డ్ వచ్చేసి ఫుడ్ లీడర్, ఫుడ్ పిల్లలు ప్రాపర్గా ఫుడ్ తీసుకున్నారా లేదా, ఎవరైనా మీల్స్ స్కిప్ చేశారా, స్కిప్ చేస్తే ఎందుకు చేశారు అని మీరు తర్వాత పిలిచి మాట్లాడవచ్చు. ఫోర్త్, ఎవరైనా సిక్ ఉన్నారా, హెల్త్ ఇష్యూస్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవి తెలిసిపోయిన తర్వాత మనం ఇమీడియట్గా నెక్స్ట్ మాట్లాడాల్సింది ఆ ప్రీవియస్ డే డ్యూటీలో ఉన్న మేడంతో. సో మళ్ళీ ఈ 4 థింగ్స్లో మళ్ళీ మీరు డేటాని కలెక్ట్ చేసుకొని అప్పుడు మనం క్లాస్కి వెళ్ళి స్టూడెంట్స్ని పలకరించి మీ యాబ్సెన్స్లో ఏమన్నా ఇష్యూస్ జరిగితే చిన్నవి వాటి గురించి మీరు మాట్లాడడం వల్ల స్టూడెంట్స్కి ఒక మెసేజ్ ఏం వెళ్తుందంటే, మా మేడం లేనప్పటికీ ఇన్స్టిట్యూషన్లో ఏం జరుగుతుందో మేడంకి ఇన్ఫర్మేషన్ ఉండింది కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ అలర్ట్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఈ పని చేయడం వల్ల మీకు ఆల్మోస్ట్ స్టూడెంట్స్లో డిసిప్లిన్ పెరుగుతుంది, ఫుడ్ తీసుకోవాలి, ఎవ్రీథింగ్ అనేది స్టూడెంట్స్లో ఒక మంచి మెసేజ్ వెళ్తుంది దట్ మా హౌస్ మాస్టర్ తను లేనప్పుడు కూడా అంటే మా మీద ఒక అబ్జర్వేషన్ ఉండింది అనేది. నెక్స్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే, 10 days 15 days ఒకసారి మీటింగ్స్ కండక్ట్ చేయాలండి. హౌస్ పేరెంట్గా మీరు మీటింగ్స్ కండక్ట్ చేసి స్టూడెంట్స్కి ఏం కన్సర్న్స్ ఉన్నాయి అన్నీ తెలుసుకోండి. నెక్స్ట్ మీరు క్లాస్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది తెలుసుకోండి. వాళ్ళ గ్రోత్ ఎలా ఉండింది, ఎవ్రీథింగ్ అనేది మీరు డిస్కస్ చేసి అది డేటా మాత్రం రాసుకొని స్టూడెంట్స్తో సిగ్నేచర్ చేయించుకోండి. దీనివల్ల స్టూడెంట్స్కి ఏమన్నా కన్సర్న్స్ ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది, మీరు వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ పరంగా అనేది వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది. ఇది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే కిట్ ఇన్స్పెక్షన్, దట్ టు సడన్ కిట్ ఇన్స్పెక్షన్. కిట్ ఇన్స్పెక్షన్ అంటే స్టూడెంట్స్ యొక్క లగేజ్ని, వాళ్ళ బిలాంగింగ్స్ ఏమున్నాయో చెక్ చేయాలి. యాజ్ ఏ హౌస్ పేరెంట్గా మీరు ఈ రైట్ మనకు ఉంటుందండి. ఎందుకు అంటే వాళ్ళ దాంట్లో ఏమన్నా ఉండకూడని వస్తువులు ఉన్నాయా ఏంటి, వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ ఏమేమి తింటున్నారు, నెక్స్ట్ ఏమైనా ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారా అనేది మాత్రం డెఫినెట్గా చెక్ చేయాల్సిందే. దాని మీద మీరు రిపోర్ట్ కూడా రాసుకోవాల్సిందే. ఓకేనా అండి. ఇవి కాకుండా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయివా, నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే 4th థింగ్, స్టూడెంట్ యొక్క ప్రాపర్ డేటా మెయింటైన్ చేయాలండి. వాళ్ళ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ సిబ్లింగ్స్ ఎంతమంది, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ అడ్రస్, వాళ్ళ ప్రాపర్ మొబైల్ నంబర్స్, తనకు ప్రీవియస్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, హిస్టరీ అదొకటి, తన నెక్స్ట్ ఫిజికల్లీ ఫిట్ ఉండిందా లేదా, నెక్స్ట్ తను స్పోర్ట్స్లో ఎలా ఉండింది, ఎడ్యుకేషన్లో ఎలా ఉండింది. అంటే ఇప్పుడు తను
ప్రీవియస్ క్లాసెస్లో తన స్టడీ ఎలా ఉండింది, ఎవ్రీథింగ్ లైక్ కేస్ స్టడీ లాగా మెయింటైన్ చేసినారనుకోండి, మనకు ఆ స్టూడెంట్ మీద ప్రాపర్ ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది. దాని మీద రికార్డ్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడన్నా అవసరమైనప్పుడు మనం మళ్ళీ దోలాడుకోవాల్సిన అవసరం ఉండొద్దు. వీలైతే తన ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ కూడా ఒకటి మీరు పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ థింగ్, స్టూడెంట్ని అవుటింగ్కి కానీ ఇంటికి కానీ పంపిస్తున్నప్పుడు డెఫినెట్గా ఎవరితో పంపిస్తున్నాము, ఏ టైంకి వెళ్తుంది, ఏ టైంకి వస్తుంది, మళ్ళీ రిటర్న్ ఎవరితో వస్తుంది, ఇది ప్రాపర్గా చూసుకోండి. మనం మొబైల్ స్టూడెంట్స్కి మా ఇంటికి మాట్లాడుకోవడానికి ఇచ్చినప్పుడు తను ఎవరితో మాట్లాడుతుంది, మీ ప్రెజెన్స్లోనే తను మాట్లాడేలాగా కూడా చూసుకోండి. ఓకేనా అండి. ఇవన్నీ చేస్తే 100% ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయని చెప్పాను. కానీ మనకు వాళ్ళ మీద ఒక ఒపీనియన్ వస్తుంది, వాళ్ళకు కూడా మా మేడము మా గురించి ఆలోచిస్తుందనే మెసేజ్ అయితే వాళ్ళలో వెళ్తుంది. ఓకేనా. నెక్స్ట్, తనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి స్టూడెంట్స్కి అనుకుంటే ఇమీడియట్లీ టేక్ ఇట్ టు ద కన్సర్న్ ఆఫ్ ఏఎన్ఎం, స్టాఫ్ నర్స్ దృష్టికి తీసుకెళ్ళండి. ఓకేనా. ఇంకా సివియర్ అయితే ప్రిన్సిపల్ దాకా కూడా మీరు తీసుకెళ్ళొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి తను ఏమంటారు, స్పోర్ట్స్లో ఒక స్టూడెంట్ స్పోర్ట్స్లో ఎలా ఉండిందో మీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ లేదా పీడీ గారు ఉంటారు కదా, తనతో మాట్లాడండి. ఓకేనా. నెక్స్ట్, మీ స్టూడెంట్స్ 30 మెంబర్స్ 40 మెంబర్స్ వాళ్ళు రిమైనింగ్ సబ్జెక్ట్స్లో ఎలా ఉన్నారు. సో మనము హౌస్ మీటింగ్స్, మనం జనరల్గా క్యాజువల్ టాక్స్లో మన ఫ్యాకల్టీతో కూడా డిస్కస్ చేయొచ్చు. అంటే హౌస్ పేరెంట్గా మనం ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ కోసం అయితే మనం తప్పకుండా స్ట్రగుల్ చేయాలి. అండ్ పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు డిస్కస్ చేయండి వాళ్ళ పేరెంట్స్తో. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి, స్టూడెంట్ యొక్క బిహేవియరల్ చేంజ్ని మాత్రము మనం డెఫినెట్గా ఐడెంటిఫై చేయగలగాలండి. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సో మనం క్లాస్కి డైలీ వెళ్తాం కదా, డైలీ యాక్టివ్గా ఉండే ఒక స్టూడెంట్ ఒకరోజు డల్గా ఉండింది అంటే మీరు ఇమీడియట్గా దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇమీడియట్గా ఆ స్టూడెంట్ని స్టూడెంట్గా ఎలోన్గా మాట్లాడండి. అంటే అందరు ముందు కాకుండా మాట్లాడి వాట్ ఈజ్ ద ఇష్యూ అనేది తెలుసుకోండి. నెక్స్ట్, స్టూడెంట్స్ ఇంటికి వెళ్ళి వచ్చాక వాళ్ళ బిహేవియర్ అనేది కొంచెం చేంజ్ అనిపిస్తే మాట్లాడండి. ఎందుకంటే ఇంటికి వెళ్ళి వచ్చినాక చాలామంది స్టూడెంట్స్ డిస్టర్బ్ అయి ఉంటారు, అది కామన్. కానీ తన ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఏమన్నా డిస్టర్బ్ అయ్యిందా, తను స్ట్రెస్ డిప్రెషన్లోకి ఏమన్నా వెళ్తుందా, ఇలాంటివన్నీ ఐడెంటిఫై చేయగలగాలి. కొంచెం కష్టమైన పనే కానీ అసాధ్యం అయితే కాదు. ఎందుకంటే గురుకులంలో ఫస్ట్ టైం వర్క్ చేయడం అనేది ఎవరికైనా ఒక ఎక్స్పీరియన్సే. అంతమంది స్టూడెంట్స్ని కంట్రోల్ చేయాలి, వాళ్ళ మంచి చెడులు చూసుకోవాలి. ఇదంతా చేస్తూ మనం అకాడమిక్స్ని హ్యాండిల్ చేయాలండి. మనం క్లాసెస్ చెప్పే వదిలేయలేము ఇలా అనుకుని. ఇవి మనకు మళ్ళీ ఇంకా ఇన్ఛార్జెస్ వేరే ఇన్ఛార్జెస్ ఉంటాయి, అవన్నీ కూడా హ్యాండిల్ చేయాలి. కానీ స్టూడెంట్ సేఫ్టీ అనేది మనకు ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి. ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ మిస్బిహేవ్ చేసినా, మనల్ని ఇబ్బంది పెట్టేలాగున్నా వాళ్ళని అందరిలో మందలియడం సరికాదు. వాళ్ళని పక్కన పిలిచి మాట్లాడు. ఎందుకంటే ఇప్పుడు జనరల్ ఇన్స్టిట్యూషన్లో అండి ఒకవేళ తిట్టినా కానీ తను బయటికి వెళ్తే అవి వాళ్ళు మర్చిపోతారు. కానీ గురుకులంలో ఉండే స్టూడెంట్స్కి మనమే హోల్ అండ్ సోల్ కాబట్టి వాళ్ళు దాన్ని వేరేలాగా కూడా తీసుకునే చాయిసెస్ ఉన్నవి. కాబట్టి స్టూడెంట్స్తో అందరి ముందు గట్టిగా మాట్లాడకండి. ఒకవేళ అలా మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చినా మళ్ళీ తర్వాత పిలిచి నార్మల్గా మాట్లాడండి. సో ఇవన్నీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటవి. కానీ మనం కొన్నిసార్లు ఇలాంటి చిన్న థింగ్స్ని ఓవర్లుక్ అయితే చేస్తాము. సో ఇప్పటిదాకా చెప్పిన రికార్డ్స్ అన్నీ మనం ఏవైతే మెయింటైన్ చేస్తున్నామో వాటి మీద ప్రిన్సిపల్ సిగ్నేచర్ అయితే తీసుకోండి. వీటన్నిటితో పాటు స్టూడెంట్స్ అకాడమిక్ అటెండెన్స్ రిజిస్టర్ అయితే డెఫినెట్గా మెయింటైన్ చేయాల్సిందేనండి. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్ యొక్క పర్సనల్ మార్క్స్ రిజిస్టర్ అది కూడా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే దాంట్లో స్టూడెంట్ యొక్క గ్రోత్ అనేది తెలుస్తుంది కాబట్టి. సో డెఫినెట్గా ఒక హౌస్ పేరెంట్గా మనం సక్సెస్ కావాలంటే కొంచెం రిస్క్ తీసుకోవాల్సిందే. ఇంకేమైనా థింగ్స్ మిస్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే డెఫినెట్గా చేస్తానండి. సో న్యూ రిక్రూటీస్ కాబట్టి కొంచెం స్టార్టింగ్లో మనకి ఇబ్బంది అనిపించినా కానీ మన సర్వీస్లో మనం డెఫినెట్గా హౌస్ పేరెంట్గా ఉండాల్సిందేనండి. సో హౌస్ పేరెంట్ నుంచి ఎగ్జెంప్షన్ ప్రిన్సిపల్కి ఉంటుంది. మనం వైస్ ప్రిన్సిపల్ చేస్తే వైస్ ప్రిన్సిపల్
ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డెప్యూటీ వార్డెన్ టెన్యూర్ ఉంటుంది కదా, మనకు ఒక 3 months 6 months ఆ టైంలో మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ మన సర్వీస్ మొత్తంలో మనం హౌస్ పేరెంట్గా చేయాల్సిందే, ఈ రూల్స్ అన్నీ పాటించాల్సిందే. ఒకసారి మనకి ఎక్స్పీరియన్స్ వస్తే మాత్రం అది డెఫినెట్గా ఈజీగా అయిపోతుంది. ఓకేనండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.